హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. లాస్ట్ మినీ బ్లాగ్‌లో మీరు చూసినట్టయితే మేమిప్పుడు కుక్కే సుబ్రహ్మణ్యంలో ఉన్నట్టు మీకు తెలుసు గదా! సో, మేము కుక్కే సుబ్రహ్మణ్యంలో మార్నింగే లేచేసి కుమారధార రివర్‌లో స్నానం జేసేసి ఇప్పుడు కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్‌లో పూజకైతే వెళ్తున్నాము. ఇవాళ మా యానివర్సరీ గూడా కలిసొచ్చింది గాబట్టి మేము దర్శనంతో పాటు ఆశ్లేష బలి పూజ చేయిస్తే మంచిదని చెప్పినందుకు 2 కంప్లీట్ చేసుకున్నాము. సో, మేము కుక్కేలో దర్శనం అయిన తర్వాత మా జర్నీ టువర్డ్స్ దేవరమనే వ్యూ పాయింట్ వైపు సాగిందనమాట. సో, దేవరమనే వ్యూ పాయింట్ గూడా ఆన్ ది వే ఒస్తుందని జెప్పేసి అక్కడికెళ్ళాము. ఈ వ్యూ పాయింట్‌కెళ్ళే రూట్ చూస్తున్నారు గదా! ఎంత బ్యూటిఫుల్‌గుందో. అది గూడా మేము మార్నింగే రావడం వల్ల ఎక్కువ జనాలు గూడా లేరు. ట్రాఫిక్ గూడా చాలా తక్కువుండింది. ఈ రూట్‌లో డ్రైవింగ్ అయితే చాలా చాలా క్రేజీగా అనిపిచ్చింది. సో, మేము దేవరమనే వ్యూ పాయింట్ రీచ్ అయిపోయి పార్కింగ్‌లో కార్ పార్క్ జేసేసి హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ ట్రెక్ చేసుకుంటూ పైకైతే ఎళ్ళిపోయామనమాట. ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యూ అయితే అస్సలు మామూలుగా లేదు. మేమైతే 10 మినిట్స్ ట్రెక్ చేసేసి పైన వ్యూ పాయింట్‌కి రీచ్ అయిపోయి అక్కడే ఒక 10 మినిట్స్ టైమ్ స్పెండ్ చేశాము. ఈ వ్యూ పాయింట్ పేరు దేవరమనే కాబట్టి ఇక్కడికొచ్చిన తర్వాత ఈ వ్యూ అంతా చూసి, ఈ బ్యూటీని చూసాక ఆ పేరు నిజంగానే కరెక్ట్‌గా పెట్టారన్నట్టే అనిపిచ్చింది. వ్యూ పాయింట్ నుంచి వ్యూ చూస్తున్నారు గదా! ఎంత బ్యూటిఫుల్‌గుందో. ఒక పక్కన గ్రాస్ ల్యాండ్స్, ఇంకొక పక్కన థిక్ ఫారెస్ట్, మధ్య మధ్యలో అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మేము బెట్టద భైరవేశ్వర టెంపుల్ సైడ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఆన్ ది వే చూస్తుంటే కంప్లీట్‌గా పింక్ ఫ్లవర్స్, తర్వాత టెంపుల్ దగ్గరికెళ్ళి రీచ్ అయిన తర్వాత కంప్లీట్‌గా యెల్లో ఫ్లవర్స్ ఉండింది టెంపుల్ చుట్టూరుగా గూడా. సో, చూస్తున్నారు గదా! ఇదే బెట్టద భైరవేశ్వర టెంపుల్. ఇక్కడ ఆల్మోస్ట్ మన వెహికల్ వచ్చేసి టెంపుల్ ముందు వరకు తీసుకెళ్ళొచ్చు. ఆ టెంపుల్ కూడా చాలా బావుంది. సో, అక్కడి నుంచి మళ్ళీ మేము ఆన్ ది వే వెళ్ళేటప్పుడు మగధ ఫాల్స్ అని చెప్పి అది కూడా కవర్ చేసుకొని ఒక 15 మినిట్స్ అక్కడ కూడా టైమ్ స్పెండ్ చేసేసి ఇంకా రిటర్న్ మా బెంగుళూరు సైడ్ అయితే బయలుదేరాము. ఆన్ ది వే ఎళ్ళేటప్పుడు మళ్ళీ సడెన్‌గా డిసైడ్ అయిపోయి మరి ఘాటి సుబ్రహ్మణ్య గూడా చూసుకొని ఎళ్దామన్న ప్లాన్‌తో ఘాటి సుబ్రహ్మణ్యుడి దర్శనం గూడా చేసేసుకొని, ఇంకా మేము ఒక స్ట్రాంగ్ టీ అయితే తాగేసి ఇంకా మా ఇంటికైతే చేరుకున్నాము. ఇంటికెళ్ళాక ఇవాళ యానివర్సరీ కేక్ గూడా ఇంటికెళ్ళి కట్ జేశాము. ఇలా జరిగింది మా యానివర్సరీ. థాంక్ యూ.